మల్టిపుల్ స్క్లెరోసిస్ ఇది ఒక నరాల వ్యాధి. కాళ్ళు, చేతులు, వెన్నెముక, కళ్ళ యొక్క నరాల మీద ఉండే మెలిన్ అనే లేయర్ దెబ్బతినడం వల్ల కాళ్ళు, చేతులు వణకడం, తిమ్మిరి, మెడలు తిప్పినప్పుడు షాక్ కొట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా అవటాన్ని మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటారు. ఈ వ్యాధి మహిళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది జెనెటికల్గా కానీ లేదా శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ వచ్చే అవకాశం ఉంది. ఆయుర్వేదం ప్రకారం నాడీ వ్యవస్థలో ఇంబ్యాలెన్స్ ఏర్పడి వాతదోషం ఎక్కువయ్యి మల్టిపుల్ స్క్లెరోసిస్ మరియు వివిధ రకాల నరాల వ్యాధుల బారిన పడతారు. మల్టిపుల్ స్క్లెరోసిస్ రావడానికి గల ముఖ్య కారణం మన ఇమ్యూనిటీ సిస్టమ్ మన నరాల చుట్టూ ఉండే మెలిన్ సెల్స్ లేయర్ మీద దాడి చేసి విద్యుత్ ప్రేరణలను మెదడుకి అందకుండా చేసి లేయర్స్ వీక్ అయ్యేలా చేస్తుంది. ఈ వ్యాధి డయాబెటీస్ పేషెంట్స్కి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మల్టిపుల్ స్క్లెరోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. తిమ్మిరి, జలధరించడం, దద్దుర్లు, మంట, నడవడానికి నష్టం కలగడం, అలసట, బలహీనత, దృష్టి సమస్యలు, మలబద్ధకం, మూత్రాశయం పనిచేయకపోవటం, మైకము, లైంగిక సమస్యలు అరుదైన లక్షణాలు. మాట్లాడేటప్పుడు మరియు తినేటప్పుడు కష్టం కలగడం, శ్వాసలో సమస్య, వినికిడి లోపం, మూర్ఛ, తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మల్టిపుల్ స్క్లెరోసిస్ తగ్గడానికి మంచి ఫైబర్ ఫుడ్ తినడం చాలా మంచిది. ఇప్పుడు తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకుందాం. నట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు, హోల్ గ్రెయిన్స్, చికెన్, ఫ్రూట్స్, ఫిష్, యోగర్ట్, అవకాడో, బీట్రూట్, మిల్క్, ఎగ్, స్పినాచ్, మష్రూమ్స్, క్యారెట్, క్యాబేజీ వంటి ఆహారం తినడం వల్ల మంచి పోషకాలు శరీరానికి అంది తొందరగా వ్యాధి బారి నుండి బయటపడే అవకాశం ఉంది. కొన్ని నరాల వ్యాధుల్లో తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమైనా కొన్ని ఆహార నియమాలు పెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. తీసుకోకూడని ఆహారం గురించి తెలుసుకుందాం. బేకరీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, చిప్స్, కుకీస్, సాల్ట్, టీ, కాఫీ, ఆల్కహాల్. వాతదోషం మరియు నరాల సంబంధిత వ్యాధులకు ఉపయోగపడే అద్భుతమైన మెడిసిన్స్ బాలు హెర్బల్స్లో అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బాలు హెర్బల్స్లో మల్టిపుల్ స్క్లెరోసిస్కి చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. వచ్చేసి బృహత్వ చింతామణి రసం అనే ట్యాబ్లెట్ ఉంటుంది. దాంతోపాటు సిద్ధమకరధ్వజం అనే ట్యాబ్లెట్స్ ఉంటుంది. ఈ రెండు ట్యాబ్లెట్స్ స్వర్ణ భస్మం, అప్రగ భస్మం కాంబినేషన్తో తయారు చేస్తారు, అంటే గోల్డ్ కంపోజిషన్తో తయారు చేస్తారు. అండ్ వీటితో పాటు నోని అనే సిరప్ ఉంటుంది. నోని సిరప్ ఏంటంటే మొరిండా సెప్టిఫోరియా ఫ్రూట్తో పాటు ఇందులో మల్టిపుల్ హెర్బ్స్ అనేవి మిక్స్ అయి ఉంటుంది. అండ్ వీటితో పాటు అశ్వగంధ అనే పౌడర్ ఉంటుంది. అశ్వగంధ వేర్ల పౌడర్ అన్నమాట, ప్యూర్ అశ్వగంధ పౌడర్ ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థకు సంబంధించిన ప్రాబ్లం అన్నమాట. అందుకే ఈ బృహత్వ చింతామణి రసం వచ్చేసి ఏంటంటే వాత ప్రాబ్లం వల్ల వచ్చే నాడీ వ్యవస్థను డెవలప్ చేయడంతో పాటు, అంటే వాత ప్రాబ్లం వల్ల వచ్చే ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే ప్రాబ్లమ్ని తగ్గించడంతో పాటు మన బ్రెయిన్ యొక్క పనితీరును మెరుగుపరుస్తూ నాడీ వ్యవస్థ అనేది డెవలప్ చేస్తుంది. నాడీ వ్యవస్థ యాక్టివ్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. దాంతోపాటు ఏంటంటే ఇది నరాల బలహీనత అనేది టోటల్గా తగ్గించేస్తుంది అన్నమాట. దీంతో పాటు సిద్ధమకరధ్వజం అనే ట్యాబ్లెట్ ఉంటుంది. ఈ సిద్ధమకరధ్వజం ట్యాబ్లెట్స్ వచ్చేసి ఏంటంటే మనకి నరాల బలహీనత తగ్గించడంతో పాటు ఈ నరాల బలహీనత వల్ల వచ్చే తిమ్మిర్లు కానీ, కాళ్ళు చేతులు వణకడం కానీ, మెడ నొప్పి కానీ, బ్యాక్ పెయిన్ కానీ ఇలాంటి అన్నిటిని తగ్గిస్తుంది. అంటే వాటంతలో వాళ్ళే చేతులు కొట్టుకోవడం కానీ ఇలాంటివి ఉంటుంది కదా, అలాంటి అన్ని ప్రాబ్లమ్స్ తగ్గించడానికి సిద్ధమకరధ్వజం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ వీటితో పాటు నోని అనే సిరప్ ఉంటుంది. ఈ నోని సిరప్ వచ్చేసి ఎందుకంటే మనకి మల్టిపుల్ విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే విటమిన్ డెఫిషియన్స్ వల్ల, ప్రోటీన్స్ డెఫిషియన్స్ వల్ల కూడా ఈ నర్వస్ ప్రాబ్లం అనేది వచ్చే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి మన బాడీకి కావాల్సిన అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవ్వడం వల్ల ఈ నర్వస్ ప్రాబ్లం అనేది తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ వీటితో పాటు అశ్వగంధ అనే పౌడర్ ఉంటుంది. ఈ నర్వస్ ప్రాబ్లం ఎందుకంటే మనకి కొన్ని టైమ్స్లో స్ట్రెస్ ఎక్కువగా ఉండడం కానీ, సరిగా నిద్రపోకపోవడం వల్ల కూడా ఈ నర్వస్ ప్రాబ్లం అనేది వస్తుంది. కాబట్టి అశ్వగంధ పౌడర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ నరాలకు సంబంధించిన ప్రాబ్లం అనేది రాకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు తిమ్మిర్లు కానీ, కాళ్ళు చేతులు వణకడం కానీ ఇలాంటి అన్నింటిని తగ్గిస్తుంది. ఇవి వచ్చేసి ఎలా యూజ్ చేయాలి అని అంటే బృహత్వ చింతామణి రసం వచ్చేసి డైలీ ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత.
అండ్ సిద్ధమ్మ కర్తజం టాబ్లెట్స్ వచ్చేసి డైలీ నైట్ టైం 1 టాబ్లెట్ వేసుకోవాలి, ఇది కూడా తిన్న తర్వాత. అండ్ నోని సిరప్ వచ్చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ ఒక 20 ml సిరప్ 20 ml వాటర్ తీసుకోవాలి, అలా డైలీ 2 times తీసుకోవాలి. అండ్ అశ్వగంధ పౌడర్ వచ్చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ 100 ml గ్లాస్ వామ్ వాటర్లో ఒక 1 teaspoon తీసుకోవాలి, ఇది కూడా డైలీ 2 times తీసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా వచ్చేసి మీరు ఒక 4 to 5 months యూజ్ చేసుకోవాలి. 4 to 5 months యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన నర్వస్ సిస్టమ్ అనేది డెవలప్ అవడంతో పాటు ఈ నరాల బలహీనత తగ్గించి ఈ నరాల బలహీనత వల్ల వచ్చే కాలు చేతులు వనకడం కానీ, తిమ్మిర్లు కానీ, మెడ నొప్పి కానీ, బ్యాక్ పెయిన్ కానీ, జనరల్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గడానికి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు. మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి. ధన్యవాదాలు.